డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద నమోదు చేశారు కేసు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్గా మరి ముఖ్యంగా కుటుంబాలను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, ఇబ్బందికర వాతావరణంతో ఇబ్బందికర కమెంట్స్ చేసి లేకపోతే ట్వీట్లు చేసి అటువంటి సందర్భాలకు సంబంధించి పోలీసులు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు కావచ్చు, లేకపోతే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఆ అంశానికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్లోకి దిగారు. ఈ నేపథ్యంలోని వరుస అరెస్టులకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. బోర్గడ్డ అనిల్ నుంచి మొదలు పెడితే మరి ముఖ్యంగా నిన్నటి వరకు కూడా సజ్జల భార్గవరెడ్డి విషయంలో కావచ్చు, ఇలా రోజుకి డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయబోతున్నారా? సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయబోతున్నారా? ఎప్పుడు ఆయనను విచారించబోతున్నారు? దీంతో పాటు ఏ అంశాలకు సంబంధించి కేసు నమోదైంది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. ఏ అంశాలకు సంబంధించి పరిగణలోకి తీసుకోవడం జరిగింది? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది? సచిన్, ప్రముఖ దర్శకుడు, విమర్శలకి ఎప్పుడు దగ్గర ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద కూడా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం అయితే కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి అతను ఫిర్యాదు మేరకు కూడా మద్దిపాడు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. కాకపోతే ఏ సెక్షన్ల కింద ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసుకున్నారనే విషయం కూడా బయటకు పొక్క పరిస్థితి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ నేరుగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఫిర్యాదుదారుడికి అందిస్తాము, పూర్తిగా దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు పక్క చెప్తున్నప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీ ఏ సెక్షన్ల కింద పెట్టారు అనేది విషయం పెట్టి పోలీసులు చెప్పిన పరిస్థితి. కాకపోతే మనకి ప్రత్యక్షంగా రామలింగం చెబుతున్న పరిస్థితి ఏంటంటే గతంలో అంటే గత వైసీపీ పాలనలో కానీ ఇప్పుడు కానీ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా కూడా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఫోటోలు ముఖ్యంగా మార్ఫింగ్ చేస్తూ, చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అతను చేస్తున్న ట్వీట్లు మేము తట్టుకోలేక ఇన్ని రోజులు ఓపిక పెట్టాము, ఇక ఓపిక నశించింది, అందుకని నేరుగా మేము న్యాయ పోరాటానికి అయితే సిద్ధమయ్యాయని చెప్పేసి కూడా అతను తెలియజేస్తున్న పరిస్థితి అయితే రామలింగం చెప్తున్నాడు. రామలింగం చెప్పేది ఏంటంటే గత వైసీపీ పాలనలో అతను వ్యూహం సినిమా తీశాడు. వ్యూహం సినిమాలో కూడా చాలా వ్యంగ్యంగా నారా చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ కానీ, అదేవిధంగా వాళ్ళ కోడని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు, మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా చాలా దారుణంగా సినిమాలో చూపించారు. అప్పుడు మేము పరిస్థితులకు తగ్గట్టు కూడా ముందుకు పోయేదానికి ప్రయత్నం చేశాం. కానీ ఇటీవల కాలంలో ఆ వ్యంగాస్త్రాలు మరీ ఎక్కువ తట్టుకుని మేము ఇప్పుడైతే తట్టుకునే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మేమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్పేసి రామలింగం చెప్తున్నాడు. కాకపోతే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న విషయం మటుకి మరి కొద్ది సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తానికి రామలింగం చెప్తున్న ప్రకారం అయితే ఇది పూర్తిగా కూడా న్యాయ పోరాటానికి సిద్ధమని చెప్తున్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేసిన విమర్శలకు, అతను కుటుంబం మీద చేసిన ట్వీట్లకు, మా ఫోటోల మార్పింగ్కి తగిన మూల్యం అయితే చెల్లించుకోవాలి, జిల్లా కోర్టుకు వచ్చి బట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి కూడా రామలింగం అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఇది దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం కూడా లేదు. కేవలం వ్యక్తిగతంగా మేము మా అభిమాన నాయకుడిని అంటున్న మాటలను మేము తట్టుకోలేక, వారి కుటుంబ సభ్యులపై చేస్తున్న ఆరోపణలను మేము సహించలేక ఇటువంటి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నాం తప్ప దీంట్లో మరో కోణం ఏమీ లేదు. ఇది పూర్తిగా కూడా మేము న్యాయ పోరాటం కోసం అయితే రామ్ గోపాల్ వర్మను ఎప్పుడు విచారించబోతున్నారు? రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇవ్వడం జరుగుతోందా, లేకపోతే కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రాలేదు. ఎందుకంటే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో, ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన నేపథ్యంలో అతను ముందస్తుగా బెయిల్ కి మంజూరు చేసుకొని కేసు తప్పుదావ పట్టిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇటు పక్క పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఆ ఉద్దేశంతో అతనిపై కేసు నమోదు మటుకి నాన్ బెయిలబుల్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళ కోడలు నారా బ్రాహ్మణి ఇద్దరు కలిసి వాళ్ళ మనోడిని తోటి ఉన్న ఫోటోని మార్ఫింగ్ చేసి ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం, దత్తపుత్రుడు అని వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. దీనిపై ఎన్ని కేసులు ఉంటాయో అన్ని కేసులు మేము నమోదు చేస్తాం. ఆ కేసులు కారణంగానే న్యాయ పోరాటానికి అయితే వెళ్తున్నామని చెప్పేసి రామలింగం అయితే చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, అసలు ఇతను ప్రకాశం జిల్లా కోర్టుకు వచ్చి సమాధానం చెప్తాడా, లేకపోతే ముందుగా పోలీస్ స్టేషన్కి వచ్చి అతను వివరణ ఇస్తాడా, లేకపోతే ఏ విధంగా ముందుకు పోతాడు అనేది ఇప్పటి వరకు అయితే రామ్ గోపాల్ వర్మ సైడ్ నుంచి అయితే ఇటువంటి
సమాచారం అయితే లేని పరిస్థితి. కాకపోతే ఈ సమాచారం అతనికి త్రూ మెయిల్ ద్వారా, అదేవిధంగా మేము పోస్ట్ ద్వారా, అన్ని విధాలుగా కూడా సోషల్ మాధ్యమాల ద్వారా, అదేవిధంగా అతనికి ఉన్న ఫోన్ నెంబర్తో కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీని అతనికి అందజేస్తాము. అతని మీద ఉన్న కంప్లైంట్ అతనికి తెలియజేసి తగిన వివరణ అయితే కోరతామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఇది పూర్తిగా కూడా బయటకు వచ్చి చెప్పడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పేసి ఇటు పోలీసులు, ఎందుకంటే వాళ్ళ శాఖపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పూర్తి అయిన తర్వాతే మేము ఎఫ్ఐఆర్ కాపీ ఎటువంటి కేసులు నమోదు చేసాం, ఏ సెక్షన్ల కింద నమోదు చేసాం అని చెప్పేసి ఒక పక్క పోలీసులు చెప్తున్నారు. ఇటు ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో రామలింగం అయితే మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. ఒకవేళ ఇక్కడ న్యాయ పోరాటం జరగకపోతే మరొక కోర్టుకి వెళ్ళైనా సరే మేము ప్రైవేట్ గా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి అతను కరాఖండికి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మేము ఇప్పటి వరకు సహించాం, మేము ఇంకా సహించే పరిస్థితుల్లో లేము. రామ్ గోపాల్ వర్మ గతంలో తీసిన సినిమాల విషయంలో కానీ, అతను ట్విట్టర్ వేదికగా చేస్తున్న ఆరోపణలు కానీ పూర్తిగా అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా అభిమాన నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న ఆ వ్యంగ్యాస్త్రాలకు పూర్తిగా మేమైతే సహించే పరిస్థితి లేదు. దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు మేము కేసు నమోదు చేసాము, తగిన న్యాయ పోరాటం అయితే చేస్తామని చెప్పేసి రామలింగం చెబుతున్నారు. సత్యం రైట్ శ్రీనివాసం, మొత్తంగా అయితే మాత్రం సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ టైంలో చంద్రబాబు, లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.